పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పోటాపోటీ నిరసనలకు దిగడం మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. ఓ క్రమంలో కమిషన్ లోపలికి చొచ్చుకు వెళ్లినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇరు పార్టీల నేతలు ఇరు వర్గాలను అడ్డుకున్నట్టున్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కొంతమంది మహిళలను పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మా మహిళా ఎమ్మెల్యేల మీద ఏదైతే అసెంబ్లీలో చేసిందో వాళ్ళు బహిరంగంగా పబ్లిక్ గా సారీ చెప్పమనండి, ఫస్ట్ వాళ్ళని చెప్పమనండి. అప్పుడు ఉమెన్ కమిషన్ ఎందుకు వాళ్ళకి నోటీసులు పంపిస్తలేదో కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి బహిరంగంగానే అని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ ఎందుకు గేట్లు మూసేసి మమ్మల్ని ఉమెన్ ఇంతమంది ఆడవాళ్ళని బయట నించోబెట్టినరో కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇవన్నిటికీ ఫస్ట్ వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఉమెన్ కమిషన్ అన్నప్పుడు ఎవరు ఉమెన్ వచ్చినా కూడా రానివ్వాలి. అయినా మేము అక్కడ జస్ట్ గేట్ లోపల నించుంటాము కింద అని అడుగుతున్నాము. అయినా కూడా మమ్మల్ని లోపలికి రానియకుండా ఇట్లా బయట నించోబెట్టిండ్రు. నేను ఉమెన్ కమిషన్ ని కూడా కోరుకునేది ఒకటే, రూలింగ్ పార్టీలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్న ఉమెన్ ఏ ఉమెన్ కైనా రెస్పెక్ట్ అవసరము. సో వాళ్ళు అట్లా నిద్రపోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడాలి ఉమెన్ కమిషన్ అన్నప్పుడు. ఎందుకంటే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఒక ఉమెనే కాబట్టి అర్థం చేసుకొని రియాక్ట్ కావాలని కోరుకుంటున్నాం. మహిళా కమిషన్ విషయంలో మీకు ఒకటే చెప్తాను, ఇంతకు ముందు కూడా చెప్తాను, ఫ్రీ బస్సు విషయంలో కూడా ఏదో చిన్నగా అవమానించే దాని మీద సుమోటో కిందకి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు విషయంలో ఏ మహిళ కూడా పెద్దగా సంతోషంగా లేరు, పెద్ద సాటిస్ఫై లేరు. మాకు వద్దు బాబోయ్, మా మహాలక్ష్మి ఇస్తా అన్నారు, మాకు మహాలక్ష్మి ఇవ్వండి, 6 గ్యారెంటీల స్కీమ్స్ ఏవైతే ఉన్నారో వాటిని అమలు చేయండి. అదే కాకుండా మరి ఒక జర్నలిస్ట్ ఈ రోజు రుణమాఫీ అయ్యిందా లేదా అనేసి ప్రతి ఒక్క రైతుని అడగడంలో ప్రశ్నించడంలో మరి ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఆ విషయంలో కూడా ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ దగ్గరికి మా తోటి మహిళలందరూ కార్పొరేట్స్ అందరూ కూడా ఇక్కడ రావడము మేము అడగడం జరుగుతుంది. కనీసం ఉమెన్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు ఉమెన్స్ కి ఇంత దారుణంగా అవమానిస్తారని మేము అనుకోలేదు. సేపు రామనని టార్గెట్ పెట్టుకోవడం అసెంబ్లీలో, ఎంతసేపు రేవంత్ రెడ్డి సార్ మాటలు అనడమే తప్ప పొడిచి తప్ప. రేవంత్ రెడ్డి గారికి ఒకటి సీఎం గా అయినాక కూడా పదే కేసీఆర్ సార్ ని తిట్టడం, రామన్నని తిట్టడం ఇదే పనిగా తప్ప అసలు ఆయన సీఎం గా ఉండి పబ్లిక్ లోకి మరి 6 గ్యారెంటీల విషయంలో గానీ పనుల డెవలప్మెంట్ విషయంలో ఆయనకి ఏమీ లేదు. ఆయనకు ఒకటే పిచ్చి పట్టుకుంది, తిట్టడం కేసీఆర్ ని, కేటీఆర్ ని, కవితని ఇదే టార్గెట్ పెట్టుకుని కూర్చున్నారండి. థ్యాంక్ యూ. పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు మహిళలు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది మహిళల్ని కూడా పోలీసులు అరెస్టు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇరు పార్టీల మహిళా కార్యకర్తల నిరసనలు కూడా మనం చూస్తామని. ఏంటి సిచ్యువేషన్, అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ? ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా నేతలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది మిగిలిపోగా వాళ్ళకు కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరికోసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలందరూ కూడా బయటికి రాబోతున్న నేపథ్యంలో బయటికి వస్తే రెండు పార్టీల మధ్య గలాటా జరుగుతుందనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం సంబంధించి మహిళా నేతలు ఇక్కడ ఉండడం జరిగింది. మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ మహిళా నేతలు విమర్శిస్తుంటే సంబంధించి అధికార పార్టీ తమ మహిళలను పంపించి తమను ఇబ్బందులు గురి చేస్తుంది, ఒక మహిళా కమిషన్ని కలిసే అవకాశం తమకు ఇవ్వరా అంటూ కూడా అటు బీఆర్ఎస్ మహిళా నేతలందరూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి ఒక మహిళా కమిషన్ ముందు అయితే హైడ్రామా అనేది క్రియేట్ అవుతోంది. పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలందరూ కూడా ఇక్కడ ఒక బల ప్రదర్శన చేస్తున్నారనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఇష్యూ అంతా పక్కడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పోలీసులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు ఈ విధంగా చేయడం సరైంది కాదంటూ కూడా మహిళా నేతలకు ఇరు పార్టీలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎదురెదురుగా ఉండడంతో కూడా ఇరు పార్టీలకు సంబంధించిన మహిళా నేతలు ఆవేశంగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కత్తులతో తీసుకొచ్చి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కత్తులు బీఆర్ఎస్ నేతలు తెచ్చారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ 10 ఏళ్లకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలపై అనేక ఆకృత్యాలు జరిగాయి, వాటికి సంబంధించి ఎందుకు మాట్లాడలేరు అంటూ కూడా
కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడంటూ కాంగ్రెస్ మహిళా నేతలు చెప్తుంటే బీఆర్ఎస్కి సంబంధించి గత 8 నెలల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై ప్రత్యేకంగా దాడులు పెరిగాయి. దీనిపైన ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ మహిళా కమిషన్ అయినా కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం సంబంధించి ఒక మీటింగ్ అయితే కొనసాగుతోంది. మహిళా కమిషన్ చైర్మన్కు నిరంతర శారదకు బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా రాష్ట్రంలో గత 8 నెలలు జరిగిన మహిళలపై జరిగిన వాటిపైన వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో బయటకు వచ్చి కేటీఆర్ గానే మిగతా మహిళా నేతలు మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సంబంధించి కాంగ్రెస్కు సంబంధించిన సభ్యులు మహిళా కాంగ్రెస్ నేతలందరూ కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇరు పార్టీల మధ్య ఒక గలాట జరుగుతూ ఉంది. పోలీసులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ విసుగును వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం చూసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రధాన పక్షం ఎవరికి అనుకూలంగా పనిచేసినా పోలీసులు ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. అటు కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి పోలీసులపైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలను అయితే వారించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ప్రశ్న అయితే క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మహిళా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఇక బీఆర్ఎస్ వాళ్ళని బయటికి రమ్మని మాట్లాడించి వీళ్ళని తొందరగా పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ రోడ్డు అంతా కూడా మొత్తం కూడా బ్లాక్ అయింది. మొదట్లో సంబంధించి గలాట జరిగినప్పుడు ఈ రోడ్ అంతా కూడా క్లీన్గా ఉండే, అందరూ కూడా వాహనాలు పెట్టడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్ వెళ్ళే రూట్ అంతా కూడా ట్రాఫిక్ ఏర్పడడంతో కూడా ట్రాఫిక్ పోలీసు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెహికల్స్ వీళ్ళని తొందరగా కూడా క్లియర్ చేయమని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మహిళా కమిషన్ ముందు సమస్యలు పరిష్కారం లభిస్తాయి అనుకున్న తరుణంలో ఇటు ఇరు పార్టీల మధ్య బల ప్రదర్శన జరగడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రతరం దాల్చే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ నేతలు భావిస్తూ ఉన్నారు. 2 గంటల నుంచి మీరు చెప్పినట్లుగానే ఒక హైడ్రామా నడుస్తోంది. ప్రస్తుతం ఇరు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది మహిళలను కూడా అరెస్టు చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే టాక్ కూడా అక్కడ నడుస్తోంది. మరి కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలని అడ్డుకునే ప్రయత్నం, పోలీసులు అరెస్ట్ చేసేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒకవేళ క్లియర్ అయితే కేటీఆర్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పే అవకాశం ఉందా లేదా? రైట్, మనం చూస్తూ ఉన్నాం ఇరు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న మహిళలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఒక హైడ్రామా నడుస్తుంది. దాదాపు 2 గంటల నుంచి కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ అయితే డిమాండ్ చేస్తుంది. మరి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్తాడా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఒక హైడ్రామా అనేది నడుస్తోంది. కూడా వాహనంలో